సార్ గతంలో ఎప్పుడైతే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు వీటికి సూత్రధారి ప్రశాంత్ కిషోర్ అని చెప్పి ఇచ్చేశారు సార్. కానీ వాళ్ళు ఎవరైతే ఆ ప్రశాంత్ కిషోర్ ఉన్నాడో వాళ్ళ వైపు వాళ్ళకి సలహాదారిగా ఉన్నాడు. అది వాళ్ళు మర్చిపోయారంటారా సార్? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఎందుకు ముందుకు వస్తున్నాయి? చంద్రబాబు నాయుడు గారి ప్రకటనతో ఆగిపోయి ఉంటే వాళ్ళకి ఈ ప్రశ్నలు రావు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ రోజు ప్రశాంత్ కిషోర్ ఇట్లాంటి పని చేస్తున్నారు, ఇప్పుడు మీ దగ్గరకు అంటే మీతో వాళ్ళు చేయించారు అనుకోవాలన్నా, ఆయన చేయిస్తే మీరు చేశారనుకోవాలన్నా, ఇట్లాంటి చర్చలు ఎందుకు వస్తాయి? విపరీత పోకళ్ళకు పోతే వస్తాయి ఇట్లాంటివి. అదే హుందాగా చంద్రబాబు గారి ప్రకటనతో ఆగిపోయి ఉంటే వాళ్ళు గౌరవప్రదంగా ఉండేవాళ్ళు. విచారణలో ఎవరో ఒకరు తేలితే వాస్తవాలు తెలుసుంటాయి. అంతవరకు సమయం పాటించుండాలి. మీ పాత్ర లేదని తెలుసుంటే ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి విమర్శలకి మీకు పెద్ద ఇబ్బంది ఉండదు, వాళ్ళకే ఇబ్బంది ఉండేది. హుందాగా ఉండడం, నిజాయితీగా ఉండడం లేకపోతే మీరే గందరగోళం పడతారనే దానికి ఇది ఒక ఉదాహరణగా మిగులుతుంది. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన అటాకింగ్ మనం చూసినప్పుడు చాలా సూటిగా టార్గెట్ ఓరియంటెడ్ గా జరిగింది. ఎవరైనా రాజకీయ ప్రయోజనాల కోసం చేయాలంటే ఇంకా నెల రోజులు ఉంది ఎలక్షన్. కరెక్ట్ గా నెల రోజుల ముందు చేసుకుంటారా? ఒక రోజు ముందు రోజులో చేసుకునే అవకాశాలు ఉంటాయి. రెండో అంశం, ప్రాణానికి మించింది కాదు కదా. బేసిక్ గా ఒక రాజకీయ ప్రయోజనం అంటే ముఖ్యమంత్రి కావడం. మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ముఖ్యమా, ప్రాణం కాపాడుకోవడం ముఖ్యమా? ఈరోజు నేను జరిగిన దాడి జస్ట్ మిస్. కంటికి జరుగున్నా, కన్నతకి జరుగున్నా ప్రాణం పోయిండేది. అంటే ఇట్లాంటి సాహసం ఇట్లాంటి దుస్సాహసం ఎవరైనా పాల్పడతారా? సెల్ఫ్ గా ఎవరైనా చేసుకుంటారా? కనీసం ప్రజలు ఇట్లా ఆలోచిస్తారు అనే విషయం స్పృహలో లేకుండా సెల్ఫ్ గా చేసుకున్నారని చెప్పి మాట్లాడడం ద్వారా ఏదో సాధిస్తాం అనుకుంటే అది మీకే నష్టం. రెండో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి. నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి మీ గమనంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి పైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది అలిపిరిలో. మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళు చేశారని తేలిన తర్వాత ఆ సంఘటన జరిగినప్పుడు మొత్తం సమాజం భయభ్రాంతులకు గురైంది. ఎవరు ఖండించడానికి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా సిద్ధంగా లేని పరిస్థితి వచ్చేసింది. ఆ టైంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా నేరుగా తిరుపతికి వచ్చి గాంధీ విగ్రహం దగ్గర నిరసన దీక్ష. ఎవరికి నిరసన దీక్ష? చంద్రబాబు నాయుడు గారి పైన దాడికి నిరసన దీక్ష, దాడి ఘటనకు వ్యతిరేకంగా నిరసన దీక్ష. ఆ రోజు ప్రతిపక్ష నాయకున. ఇక 2-3 రోజులు ఎలక్షన్ దగ్గర పడ్డాయి. ఈ టైంలో ఆయన ఏమి రాజకీయ ఆరోపణలు చేయలేదు. మీరే ముఖ్యమంత్రి కదా, భద్రతా వైఫల్యం, ఇట్లా మాటలు ఏం మాట్లాడలేదు. ఆయన చాలా నిజాయితీగా వచ్చారు, ధైర్యంగా కూడా వచ్చారు. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఈ దీక్ష నేను తిరుపతిలో ఉన్నాను. ఒక 10-20 మంది తప్ప ఎవరు ఆయన పక్కన కూర్చోవడం కూడా సాహసించాల. రాజశేఖర రెడ్డి అప్పుడే పవర్ఫుల్ లీడర్. ఆయన పవర్ఫుల్ లీడర్ అయినా కూడా ఆయన పక్కన కూర్చోవడానికన్నా ఎవరు సిద్ధపడలేదు. అంటే అంత భయానక వాతావరణంలో కూడా ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా, ఒక రాజకీయ ప్రత్యర్థి అయినా కూడా మిమ్మల్ని సంఘీభావం చెప్పాడు. అదేవిధంగా ఆ దాడిని ఖండించాడు, ధైర్యంగా నిలబడ్డాడు. ఎక్కడ ఒక కాంట్రవర్షియల్ విమర్శ కూడా చేయలేదు. నేరుగా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయాడు, పరామర్శించాడు. అంటే అది మీరు గుర్తుపెట్టుకోవాలి కదా. ఆనాడు మీ కాంటెంపరీ పొలిటీషియన్ కదా మీరు కూడా. మీరు ఇట్లాంటి ఘటన జరిగినప్పుడు రాజశేఖర్ ఎట్లా స్పందించాడు, ఇప్పుడు రాజశేఖర్ గారు కొడుకు వచ్చేసరికి మీరు ఎట్లా స్పందిస్తున్నారు? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తాను ఒక రకంగా స్పందించి ఎంటైర్ పార్టీ శ్రేణులు, కొన్ని మీడియా సమస్యలు, మీకున్న సోషల్ మీడియా పూర్తిగా నాటకం అని చెప్పిన తర్వాత మీ మీద అనుమానాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే అనుమానాలకు బలం చేకూర్చే విధంగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఈ విచారణలో వాస్తవాలు తేలేంత వరకు సమయాలను పాటించాలి తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని విమర్శలు చేయొచ్చు, వాళ్ళు బాధితులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడింటే వాళ్ళు నాయకుడు, వాళ్ళ నెంబర్ 1 పర్సనాలిటీ, వాళ్ళ సర్వం ఆయనే. ఆయన పైన దాడి జరిగినప్పుడు సహజంగా రియాక్షన్స్ వస్తాయి, బాధలు వస్తాయి. ఆ బాధల్లో కొన్ని మాటలు అనొచ్చు, అన్నివ్వండి ఒక రోజు అంటారు, రేపు నిజాలు తెలుస్తాయి కదా. ఈరోజు వైఎస్ఆర్సీపీ మీ మీద రాజకీయ విమర్శలు చేస్తా ఉంది, మీరే చేశారని. రేపు విచారణలో అది భిన్నమైన వచ్చింది అనుకోండి, ఎవరు నష్టపోతారో? వైసీపీ నష్టపోతుంది. అంతవరకు సమయాన్ని పాటించాలి కదా. బాధితులు ఎప్పుడు కూడా స్పందిస్తారు, వాళ్ళు ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు మంచి చెడ్డ తేలనివ్వండి, రేపు నెగిటివ్ వచ్చిందంటే వాళ్ళు నష్టపోతారు. కానీ ఈ స్పృహలో లేకుండా చంద్రబాబు నాయుడు గారు పంచాలి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తను చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నాడా, లేదా తాను కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తున్న ప్రకటన తెలుగుదేశం అభిప్రాయం, లేదా రెండూ చెప్పేస్తే ఖచ్చితంగా మీరే ఈ మొత్తం వ్యవహారానికి కావాలని చేస్తున్నట్టుగా మీకు నష్టం వస్తుంది. అది పొలిటికల్ కూడా మీకు నష్టం. అది వాళ్ళు ఆలోచించుకుంటే మంచిది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో డిఫెన్స్ పాలిటిక్స్ నడపడదు. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఇంకోటి గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాటకం అయితే మీ కూటమికి అగ్రనేతగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎందుకు ఖండిస్తాడు? మీ కూటమి కదా, ఎవరో బయట వాళ్ళు ఓకే. స్టాలిన్ గారు ఉన్నారు, స్టాలిన్ గారు ఏ కూటమి? జగన్ గారి కూటమి కాదు, కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి. ఆయన ఎందుకు ఖండించాడు? మొట్టమొదట స్టాలిన్ గారే స్పందించాడు, తీవ్రంగా ఖండించాడు. మమతా బెనర్జీ ఏ కూటమి? ఆమె కూడా వేరే కూటమి, ఆమె స్పందించింది. కేటీఆర్ గారు స్పందించారు. అన్నిటికన్నా మించి మీ కూటమిలో నాయకుడు నరేంద్ర మోడీ గారు స్పందించారు. నిజంగా నాటకం ఏంటో వాళ్ళు ఖండించుంటారా? వాళ్ళు ఎందుకు స్పందిస్తారు? మౌనంగా ఉంటారు కదా. కాబట్టి ఇవన్నీ చూసుకోకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా
తను దేనికి కట్టుబడి ఉన్నాడు? తన ప్రకటన కట్టుబడి ఉన్నాడా? తన చుట్టూ ఉన్న వాళ్ళు చేసిన వ్యవహారాలకు కట్టుబడి ఉన్నాడా తేల్చాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు. మంచి విచారణ జరిగి, ఉన్నత స్థాయి విచారణ జరిగి, నిష్పక్షపాత విచారణ జరిగి రెండు తేలాలి. ఒకటి, భద్రతా వైఫల్యం ఉంటే వాళ్ళపైన చర్య తీసుకోవాలి. భవిష్యత్తులో భద్రతా వైఫల్యం జగన్ గారితో సహా ఎవరికి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యవస్థ మీద ఉంది. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తుంది, రాజకీయ ఆరోపణ, దీని వెనకాల పలానా వాళ్ళు ఉన్నారని. ఆ కోణంలో కూడా దర్యాప్తు జరిపి అది నిజమో కాదో తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి రెండు కోణాల్లో జరగాలి. అందుకని కఠినంగా శిక్షించాలి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళ వెనకాల ఉన్న సూత్రధారులు, పాతదారులు పట్టించుకొని ఖచ్చితంగా దీనిపైన ఒక ముగింపు పలకాలి. ఈ ఘటనతో ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఘటనలు ఎన్నికల వరకు కానీ ఆ తర్వాత కానీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. దీనికి సహకరించాల్సిన బాధ్యత కూడా రాజకీయ పార్టీల మీద ఉంది. సార్, ఇక్కడ మీరు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. దేశ ప్రధానమంత్రి గారు ట్వీట్ చేశారు, ఎట్లా సేఫ్గా ఉండాలి ముఖ్యమంత్రి గారని. అప్పుడు వరకు టీడీపీలో ఎవరు కూడా నెగిటివ్ ట్వీట్స్, నెగిటివ్ ప్రాపగండా ఏం చేయలేదు సార్ ఈ అంశం పైన. ఎప్పుడైతే ఆ అంశం తెరపైకి వచ్చిందో, ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారో అప్పటి నుంచి నెగిటివ్ ప్రాపగండా క్రియేట్ చేశారు. ఏమన్నా మోడీ గారు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి క్రియేట్ అవుతుంది అని అట్లా ఆ అంశాలు ఏమైనా చేసి ఉంటారంట సార్? సింపతి కాదు, వీళ్ళకి మొదటి నుంచి కూడా ఒక నెగిటివ్ యాటిట్యూడ్ అనేది అలవాటైపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా రాజకీయ ప్రత్యర్థి చేశాడని ఆరోపణ చేస్తున్నారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి? నిరూపించండి డిమాండ్ చేయాలి. మీరే అధికారంలో ఉన్నారు కదా, ఏజెన్సీలు ఉన్నాయి కదా, నిరూపించండి, మేము దోషులైతే బాధ్యత తీసుకుంటాం, అంతవరకు ఖండిస్తాం, లేకపోతే మేము కానీ కాబట్టి మీరే బాధ్యత ఉంచండి. అలాంటి డిమాండ్ తెలుగుదేశం చేసి ఉండాలి. ఒక రాజకీయ పార్టీ ఆరోపించినప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి విచారణ జరిపి నిజానిజాలు తేల్చండి, మేము తప్పు చేస్తుంటే మేము బాధ్యత తీసుకుంటాం, లేకపోతే మీరు క్షమాపణ చెప్పండి, ప్రజలకి సంజాయిషి ఇవ్వండి అని డిమాండ్ చేస్తుంటే వాళ్ళు హుందాగా ఉండేది. దానికి కాదని ఇప్పుడు ఉదాహరణకు ఈ ఘటనలో మా పాత్ర లేదు, మీరే జయించుకున్నారన్న ఒక అర్థం ఉంది, ఒక రాజకీయ విమర్శ అనుకోవచ్చు. విశాఖపట్నం ఘటన, వివేకానంద రెడ్డి ఘటన అన్ని తీసుకొచ్చి కలిపేయడం అంటే ఏమంటారు దీన్ని? ఖచ్చితంగా ఒక రాజకీయ వికృత క్రీడ అంటారు. కాబట్టి ఈ ఘటన చూడకుండా పాట ఘటనని తీసేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడేస్తున్నాయి. ఇవన్నీ మాట్లాడదలుచుకున్నప్పుడు చంద్రబాబు గారు ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాలి? ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉండకూడదు. ఆయన కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చేసి ఉండాలి. కానీ ఆయన నిజానికి మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు స్పందించిన తర్వాతనే చంద్రబాబు గారు స్పందించారు. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు ఈ సోషల్ మీడియాలో అదే అటాకింగ్ మోడ్లో వెళ్ళిపోయినారు. నరేంద్ర మోడీ గారు స్పందించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి లాంటి పర్సనాలిటీ ఇప్పుడు స్పందించడానికి అవకాశం లేదు. ఎందుకంటే దానికి భిన్నంగా స్పందిస్తే ఎవరైనా అడుగుతారు కదా, నరేంద్ర మోడీ గారికి లేని అనుమానం నీకేంద్ర, ప్రధానమంత్రి ఒక ప్రకటన చేస్తున్నాడంటే ఆయనకున్న ఇంటెలిజెన్సీ ద్వారా కూడా ఇది ఖచ్చితమైన దాడే, ఎవరు చేశారో సమాచారం లేకపోవచ్చు, కానీ ఆ క్షణంలో ఇది దాడి, ఇది కరెక్ట్ కాదని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే ఖండిస్తాడు. ఎందుకంటే ప్రధానమంత్రి లాంటి పర్సనాలిటీ ఈయన నిజంగా నాటకం ఆడుంటేనో ఇంకోటి చేస్తుంటే దీన్ని ఖండిస్తే ఆయన గౌరవం పోతుంది. కాబట్టి ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఇది నాటకం కాదు, ఇది దుర్మార్గమైన దాడి అని నిర్ధారణకి ప్రధానమంత్రి కార్యాలయం వచ్చిన తర్వాతనే ఆయన స్పందిస్తాడు. ఆ కార్యాలయం అంత ఈజీగా స్పందించదు. స్పందించాడంటే ఇది నాటకం కాదని తేలిపింది కదా. నాటకం కాదని తేలిపినప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేయాలి? ఖండించాలి. వైసీపీ ఆరోపణలపైన విచారణ జరిపి నిజానిజాలు తేల్చమని డిమాండ్ చేయాలి. మా తప్పు అయితే మేము బాధ్యత తీసుకుంటాం, మీరు ఆ తప్పుడు ఆరోపణలు అయితే మీరు బాధ్యత తీసుకుని డిమాండ్ చేయాలి. దాన్ని వదిలేసి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చాలా తప్పు చేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి క్రెడిబిలిటీని కోల్పోతాడు. ఎందుకు కోల్పోతాడు? ఏదో ఒక స్టాండ్ మీద ఉండాలి. నాటకమా, ఖండన, మీరు ఇచ్చిన స్టేట్మెంటా, మీ పార్టీ శ్రేణులు చేస్తున్న వ్యవహారం. మీ పార్టీ శ్రేణులు కూడా ఏదో అనామకుడు కాదు కదా, రాష్ట్ర అధ్యక్షుడు, దాన్ని ఏమనుకోవాలి? కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విషయంలో తప్పు చేసింది. ప్రధానమంత్రి గారు స్పందించిన తర్వాత నాటకం అని చెప్పడానికి చంద్రబాబు గారు సాహసం చేయలేకపోయినాడు. వాళ్ళ పార్టీ శ్రేణులతో అదే పని చేయించడం అనేది దుర్మార్గం. కానీ చేయించడం అనే విమర్శలు ఎప్పుడు వస్తాయంటే మీరు దాన్ని ఖండించాలి. మాకు సంబంధం లేదు, నా ప్రకటన మా పార్టీ ఖండిస్తే ఈ చర్చకు ఒక ముగింపు పలికాలి, లేకపోతే ఆ నష్టాన్ని వాళ్ళు భరించాల్సి ఉంటుంది.